అధ్యక్ష, మీరు నాకు అనుమతించిన దానికి మీకు ప్రత్యేక అభివందనాలు. అధ్యక్ష, జీడీ నెల్లూరు వచ్చి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష దాదాపు 69 సంవత్సరాలు అవుతున్నది అధ్యక్ష. మరి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఓట్లు కేవలం ఎస్సీ ఎస్టీలే వేయరు అధ్యక్ష. అన్ని కులాలు గెలిచి ఓట్లు వేస్తేనే మేము కూడా ఎమ్మెల్యేగా మీ సభకు వస్తున్నాం అధ్యక్ష. కానీ ఎందుకో ఇప్పటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదట శాసనసభ్యులుగా కాంగ్రెస్ తరఫున నిలబడ్డారు అధ్యక్ష. అప్పుడు మా నియోజకవర్గానికి ఇప్పుడు వచ్చినటువంటి విలేజెస్ జక్కదనం నుంచి నచ్చుకూరు వరకు కొన్ని విలేజెస్ ఉంది అధ్యక్ష. అది పుత్తూరు టు చిత్తూరు రోడ్డు అధ్యక్ష. అక్కడ వారికి ఓట్లు వేసినప్పుడు సాక్షాత్ మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రామిస్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ప్రతి బస్ ఫ్లయింగ్ రోడ్స్నంతా కూడా నేను బీటీ రోడ్లు చేస్తానని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 30 సంవత్సరాలు అయినా కానీ దాదాపు 62 రోడ్స్ 9 కిలోమీటర్ల వరకు బస్ ఫ్లయింగ్ రోడ్స్ ఉంది అధ్యక్ష. ఎక్కడ కానీ బీటీ రోడ్లు కూడా ఇప్పించలేదు అధ్యక్ష. నేను గత 27వ తేదీ 1000 మందితో పాదయాత్రలు కూడా చేసినాను అధ్యక్ష. మీ ద్వారా నేను సీఎం గారికి తెలిపేది ఏమంటే మా నియోజకవర్గాలు కేవలం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలంతా దాదాపు అభివృద్ధి లేకుండా కుంటుపడిపోతున్నది అధ్యక్ష. అందుకే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నేను సత్యవేడుకు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినప్పుడు దత్తుకు తీసుకొని ఆ గ్రామాలంతా కూడా బీటీ రోడ్లంతా కూడా చేయడం జరిగింది అధ్యక్ష. చాలా ఆవేదనగా ఉంది అధ్యక్ష. మాకెట్టా అధికారాలు లేవు, మాకెట్టా ఫండ్స్ ఇవ్వటం లేదు. ఇప్పుడే యనమల రామకృష్ణ గారు ఈ సభలో మంచి మాట అన్నారు. అయ్యా, మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ప్రజల చేత ఎన్నుకున్నా మీరు వైఎస్ఆర్ పార్టీకి ఎమ్మెల్యేలు కాబట్టి మేము ఇచ్చేదానికి వీలు లేదు, మా దగ్గర కొంత నిధి ఉంది, మీరు డైరెక్ట్గా సీఎం దగ్గరికి వచ్చి చేసుకోవచ్చని యనమల రామకృష్ణుడు గారు చెప్పడం మీరే సభలో చూశారు అధ్యక్ష. నేను ఈ వర్క్స్ అంతా కూడా ఆయనకి ఇచ్చాను అధ్యక్ష. ఎందుకంటే ఆయన మా జిల్లా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వర్క్స్ అంతా ఇచ్చినాను అధ్యక్ష. కానీ ఒక వర్క్ కూడా శాంక్షన్ కాలేదు అధ్యక్ష. అదేవిధంగా ప్రతి మండలానికి ఒక 9 కిలోమీటర్లు ఉండే రోడ్లు కూడా నేను ఇప్పుడు ఇస్తాను అధ్యక్ష. కనీసం అవైనా చేయమన్నారు అధ్యక్ష. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు కావాలి అధ్యక్ష. కక్షపూరితో పనిచేసే ప్రభుత్వాలు మనకు అవసరం లేదు అధ్యక్ష. ప్రజలకు పనిచేసేటట్టు చూడండి. మరీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ పరిస్థితులు ఏ విధంగా ఉందంటే చాలా దారుణం ఉంది అధ్యక్ష. అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు అధ్యక్ష. రోడ్లు లేవు అధ్యక్ష. ఖచ్చితంగా మీరు మీ ద్వారా ప్రభుత్వానికి నేను ఈ వర్క్స్ అంతా కూడా ఇస్తున్నాను అధ్యక్ష. మీరైనా రికమెండ్ చేసి మా నియోజకవర్గంలో రోడ్లు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష.